నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో ఆత్మకూరు పట్టణ రూరల్ తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ సమీపంలో పేదలకు అన్నదానం చేశారు. ఆత్మకూరులోని సబ్జైల్లో ఖైదీలకు ఫ్రూట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. బస్టాండ్ సమీపంలో లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పులిమి శైలజారెడ్డి, దావా పెంచలరావు, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షులు గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 43వ జయంతి సందర్భంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సృష్టించిన యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రిగా గుర్తింపు గల యువ నాయకుడిగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ అభిమానులలో ఎక్కువ శాతం ఉద్యోగాలు కానీ, పంచాయతీరాజులో కానీ అనేక గ్రాంట్లు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాల అవకాశం కల్పించడం మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే కౌన్సిలర్లు ఈరోజు అందరూ కూడా ఆయన జన్మదినాన్ని బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం కానీ, అలాగే సత్యంలో ఖైదీలకు ఫ్రూట్స్, పనులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి నాయకుడికి ఆ దేవుడు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు యువకాలం అనే నినాదంతో పాదయాత్ర చేసి దాదాపు 3000 పైన కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల మనస్తత్వాన్ని ఆయన తెలుసుకుని ఈరోజు దిగ్విజయంగా రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. ఇదే విధంగా మున్ముందు కూడా ఆయన ఇదే పందాలో భారతదేశాన్ని కూడా ఒక సాధించే స్థాయికి రావాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న తండ్రికి తగ్గ తనయుడిగా, యువతకు ఆదర్శంగా, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ యువనేతగా రాణిస్తూ కార్యకర్తలను, పార్టీ నాయకులను 2 కళ్లుగా ఆదరిస్తోన్న మా యువ కెరటం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్.